అందరికీ నమస్కారం. వెల్కమ్ టు క్యూన్యూస్. నేను కిరణ్. సో ఈ మధ్యకాలంలో తరచూ మనం కొన్ని ఘటనలు చూస్తూ ఉన్నాం. ఏం ఘటనలు అంటే మరి కుక్కలు పిల్లలపైన దాడి చేసేటువంటి ఘటనలు కావచ్చు, మరి పెద్దలపైన మరి రాక్షసంగా గుంపులుగా మరి పెద్దవాళ్ళపైన కూడా దాడి చేసినటువంటి ఘటనలు మనం ప్రస్తుతం ఉన్నటువంటి ఏదైతే మరి సోషల్ మీడియాలో కావచ్చు, ఇక మనం ఆ వీడియోలు చూస్తూనే ఉన్నాం. మరి అతి కిరాతకంగా కొంతమంది పిల్లలను కూడా మరి వీధి కుక్కలు వెంటబడి కరిచి దారుణంగా హత్య చేసినటువంటి ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. వీడియోలు కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే మరి దీనిపైన అయితే మరి ఆ ఢిల్లీ కోర్టు అయితే మరి సుప్రీంకోర్టు అయితే ఒక సంచలనమైనటువంటి తీర్పు అయితే తీసుకురావడం జరిగింది. అయితే అదేంటంటే ఢిల్లీలో ఏదైతే సుప్రీంకోర్టు ఉంటుందో అదొక కీలక సంచలన తీర్పు ఇచ్చిందని చెప్పుకోవచ్చు. మరి ఏదైతే వీధి కుక్కలు ఉంటాయో, అంటే మనకు స్ట్రీట్ డాగ్స్ ఉంటాయి కదా, వాటి అన్నింటినీ మరి 6-7 వారాల్లోగా ఏవైతే షెల్టర్స్ ఉంటాయో అది అందులో వేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు అయితే ఒక కీలక తీర్పు ఇచ్చింది. సో అది ఎందుకు అంటే మరి ఢిల్లీలో దాదాపు 10 లక్షల వీధి కుక్కలు అయితే ఉంటాయన్నమాట. సో 2025 ప్రకారం 35,000 కుక్క కాట్లకు అయితే జనాలు ఎవరైతే ఉంటారో కుక్కలు కరిసినాయి అనమాట. అంటే 35,000 కుక్కలు, వీధి కుక్కలు అనేవి మనుషులకు కరిసినాయి అనమాట. సో అందులో దాదాపు 49 మంది రేబీస్ అనే వ్యాధితో చనిపోయినారు. అంటే కుక్కలు కలిస్తే రేబీస్ వ్యాధి వస్తుంది కదా, సో 49 మంది అయితే చనిపోయినారు. సో అందులో చాలా వరకు పిల్లలు, వృద్ధులు, చిన్నపిల్లలు, స్కూల్ పిల్లల వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు అయితే ఉన్నారనమాట. సో రీసెంట్గా ఏం జరిగిందంటే మరి ఏదైతే ఢిల్లీలో గజియాబాద్ ఉంటుంది కదా, మరి అక్కడ అయితే ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది. ఒక 14 ఏళ్ళ బాలుడు ఉంటాడు. బాలుడికి అయితే మరి కుక్క కరవడం వల్ల ఆయన అయితే చనిపోయినాడు. సో చనిపోవడంతో వాళ్ళైతే ఇంకా మళ్ళీ పోలీస్ స్టేషన్కు ఆశ్రయించడం. సో అది దేశంలో వాళ్ళు డైరెక్ట్ ఏమవుతుంది, పోలీస్ స్టేషన్లో కోర్టును ఆశ్రయించారు. సో కోర్టు అయితే మరి అన్ని పరిశీలించిన తర్వాత ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుంది. మరి ఢిల్లీలో వీధి కుక్కలు అనేవి వీధుల్లో కనిపించకూడదు అనే ఒక సంచలన తీర్పు అయితే ఇచ్చింది. మరి 6 లేదా 7 వారాల్లో మా వీటిని మొత్తం షెల్టర్లో ఏర్పాటు చేసి, వాటి కోసం ప్రత్యేకమైన షెల్టర్ని ఏర్పాటు చేసి మరి అందులో వేయాలి. మరి అందులో దానికి ఫుడ్ కావచ్చు, కావాల్సిన సౌకర్యాలు మాత్రం అందులో కల్పించాలి అనే తోని సుప్రీంకోర్టు అయితే కీలక నిర్ణయం తీసుకునే లోపు ఇక్కడ ఇది దేశంలో సంచలనం అయిపోయింది. సో ఎవరైతే జంతు ప్రేమికులు ఉంటారో, అంటే జంతు ప్రేమికులు ఉంటారు కదా, సో వాళ్ళకైతే మరి వాళ్ళు మరి తీవ్రంగా దీన్ని అయితే వ్యతిరేకిస్తున్నారు, జీర్ణించుకోలేకపోతున్నారు అనమాట. సో నిజంగా చెప్పాలంటే ఇది మంచి నిర్ణయమేనా, లేదంటే ఈ నిర్ణయాన్ని మీరు కూడా వ్యతిరేకిస్తారా? కింద కామెంట్ అయితే చేయండి. సో మా ఉద్దేశం ప్రకారం అయితే ఇది ఖచ్చితంగా మంచి నిర్ణయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఊర్లలో కావచ్చు, ఊర్లలోనే కాదు సిటీలలో కూడా మరి ఈవినింగ్ టైంలో ఒంటరిగా వెళ్ళాలంటే చిన్నపిల్లల పరిస్థితి అయితే చాలా ఘోరం అని చెప్పుకోవచ్చు. ఇక చిన్నపిల్లలు పోయారంటే ఇక ఖచ్చితంగా వాళ్ళు కుక్కలకు బలి కావాల్సిందే. మరి పెద్దవాళ్ళని కూడా వెంటబడి మరి తరుముతున్నటువంటి ఎన్నో ఘటనలు మనం చూస్తూ ఉన్నాం. ఇక నైట్ టైంలో అయితే మరి ఒక్కసారి కనుక మనం రోడ్డు మీదకి వెళ్ళాలంటే కనుక ఒంటరిగా మరి ఆ వీధి కుక్కల దాడి గురించి అయితే నిజంగా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరి ఖచ్చితంగా మరి ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో మనం చూస్తున్నాం. సో కుక్క కాట్లకు గురైనటువంటి మరి బాధితుల యొక్క ఆర్దనాదాలు మరి నిజంగా వాళ్ళ యొక్క బాధ చెప్పుకోలేనిదని చెప్పుకోవచ్చు. మరి ఈరోజు కూడా మనకు సంబంధించినటువంటి శనార్థి తెలంగాణ దినపత్రికలు కూడా ఈరోజు అయితే మరి కొన్ని వార్తలు అయితే రావడం జరిగింది. కుక్క కాటుకు ఏమంటారు కంప్లీట్గా మరి పిక్కలను కంప్లీట్గా పీకినటువంటి ఫోటోలు కూడా శనార్థి తెలంగాణ దినపత్రికలు అయితే ఈరోజు ప్రచురితమైనాయి. మరి ఈ యొక్క కుక్కల బెడద ఎక్కువగా ఉన్న కారణంగా మరి ఢిల్లీ కోర్టు అయితే నిజంగా సుప్రీంకోర్టు అయితే అంటే కుక్కల్ని నిజంగానే చంపేయమని చెప్తే అక్కడ ఖచ్చితంగా వ్యతిరేకిస్తుండే ఎవరైనా. మరి కుక్కల్ని అయితే చంపేయమని చెప్పట్లేదు అక్కడ సుప్రీంకోర్టు. కేవలం వీధి కుక్కలు అన్నింటిని కూడా తీసుకెళ్లి ఒక షెల్టర్ ఏర్పాటు చేసి అక్కడ షెల్టర్లో మరి వాటికి ఖచ్చితంగా మరి ఆహారం భద్రత కూడా ఏర్పాటు చేయాలని చెప్పి మరి కేవలం 7 నుంచి 8 వారాల్లో మాత్రం ఈ యొక్క నిర్ణయం తీసుకోవాలి. ఎక్కడ కూడా వీధి కుక్కలు కనిపించడానికి వీల్లేదు అంటూ సుప్రీంకోర్టు అయితే తీర్పుని ఇవ్వడం జరిగింది. సో ఇదైతే కొంత న్యాయపరంగానే ఉంది కాబట్టి మాకైతే ఈ యొక్క తీర్పు అయితే నచ్చింది. సో ఈ తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఏం జరిగిందంటే మన జంతు ప్రేమికులు అయితే ఎవరైతే ఉంటారో దాన్ని అయితే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అంటే జంతువులకు బతికే హక్కు లేదా, వాటిని చంపేయొద్దు, వాటిని హింసించొద్దు, వాటిని బంధించొద్దు, వాటిని స్వేచ్ఛగా తిరగనివ్వాలని చెప్పేసి మనకు అయితే పలువురు నుంచి అయితే మరి అక్కడక్కడ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మరి నటి ఎవరైతే సదా ఉంటారో మరి అంటే నటి మన తెలుగు సినిమాల్లో కూడా సో ఆమెనైతే తీవ్రంగా స్పందించి ఆమె భావోద్వేగానికి అయితే గురైందని చెప్పుకోవచ్చు. ఒక విధంగా ఆమె సోషల్ మీడియాలో ఒక వీడియో కూడా పోస్ట్ చేసింది. మరి ఏదైతే సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తీసుకుందో మరి ఆ నేపథ్యంలో ఆమె యొక్క సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అయితే అవుతుంది. దాన్ని ఒకసారి అయితే చూద్దాం. మరి అది ఏం మాట్లాడింది ఏంటి అనేది ఒకసారి అయితే మనం एक रेबीज का केस जो प्रूव हो चुका है कि रेबीज की वजह से थी भी नहीं वो डेथ जो लड़की की हुई है, उसको लेके 3 लाख dogs are going to be relocated or rather killed. Why don't we accept that they're going to just be killed by the end of it? Because it's not possible in the capacity of the government or the local bodies to make shelters that can accommodate that many dogs.
in just 8 weeks of time. It is only going to be a mass killing of the dogs. It is the incompetence of the government and the local municipal bodies who have not been able to vaccinate these many dogs. They have not been able to sterilize these dogs. अगर ये ABC का जो प्रोग्राम है जो इतने सालों से है, इसको कभी इम्प्लीमेंट किया गया होता जिसके लिए अलग से बजट अलोकेटेड है तो आज ये दिन आता ही नहीं. Animal lovers, the local NGOs, they're trying their best to get the dogs and cats sterilized in their communities. If the dogs and cats are sick, they get them treated. सब कुछ अपने जेबों से होता है. कोई सरकार की मदद नहीं मिलती है इन सब कामों में. And I'm saying that because I've been doing it for many years. And we make sure that the dogs and cats are sterilized in that particular area. क्योंकि नए बच्चे अगर पैदा होंगे तो वो फिर हमारी जिम्मेदारी होती है to get them adopted. And thanks to all these breed lovers, you are equally responsible for the situation in the country right now. Every single time that you all buy a breed dog or a cat, you are taking away the chance of that stray cat or kitten or a puppy. It's because of your greed to have a good looking dog in your home. Because these strays remain strays. So don't call yourself animal lovers and don't call yourself dog lovers. I don't know how it's going to be possible now that this judgment is already passed. People who are trying to have a peaceful protest on the streets are being taken away by the police. So I have no idea how this is going to work, but it's going to be death of compassion. I really don't know. I'm just saying that it's breaking my heart to even imagine what the dogs are going to go through. And I never imagined that being in a country like India, we are going to bear witness to a mass killing like this. I don't know what to do, what else to do. I don't know which authorities to approach. I don't know where to go and protest or voice my opinion. But all I can say is that it's just killing me from within. This is not done. Shame on us. Shame on our country and shame on who didn't think twice before passing a judgment. You could have taken the animal lovers and NGOs in confidence and you could have asked what help do you need from the government or the local authorities to reduce the number of dogs. Please, in some way or the other, just stop this. Take this decision back. ఇక సదా యొక్క ఆవేదన ఏంటంటే మరి ఏదైతే 7 నుంచి 8 వారాల లోపల ఈ యొక్క కుక్కల్ని మొత్తం కూడా మరి తీసుకెళ్లి స్ట్రీట్ డాగ్స్ అన్నింటిని కూడా తీసుకెళ్లి మరి షెల్టర్లో వేయాలి అని చెప్పి ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగిందో మరి ఇది 7 నుంచి 8 వారాల లోపల ఖచ్చితంగా సాధ్యమయ్యే పని కాదు. ఒకవేళ సాధ్యమైనా కూడా మరి కేవలం ఈ యొక్క స్ట్రీట్ డాగ్స్ని అంతం చేయడానికి ఈ యొక్క నిర్ణయం తీసుకుంటోంది. మరి ఈ యొక్క స్ట్రీట్ డాగ్స్ని అంతం చేస్తే నిజంగా యానిమల్ లవర్స్ అందరూ కూడా ఏం చేస్తూ ఉన్నారు? ఇలాంటి సుప్రీంకోర్టు ఇలాంటి తీర్పుని ఇస్తుంటే మరి ప్రతి ఒక్కరు కూడా మరి మధ్యకాలంలో కుక్కలను పెంచుకోవడం కూడా చాలా ఫ్యాషన్ అయిందని చెప్పుకోవచ్చు. చాలా మంది ఇళ్ళలో కూడా మంచి మంచి కుక్కలు మరి ఏదో ల్యాబ్ డాగ్స్ అని చెప్పొచ్చు, లేదంటే మరి కొన్ని ఆ కుక్కలకు జాతులకు సంబంధించినటువంటి డిఫరెంట్ కుక్కలను పెంచుకుంటా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మీరు యానిమల్ లవర్స్ అయితే మీ అందరు కూడా బయటకు వచ్చి మరి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు పైన కొంత వ్యతిరేకత తెలిపి మరి మన కుక్కల్ని ఖచ్చితంగా మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనకుంది. సో అలా అయితేనే మీరు బయటకు రండి, లేదంటే మీరు యానిమల్ లవర్స్ అని చెప్పుకోకండి. మీరు యానిమల్ లవర్స్ అని చెప్పుకోవడానికి కూడా మీకు అధికారం లేదు. మరి ఖచ్చితంగా ఈ యొక్క స్ట్రీట్ డాగ్స్ని అంతం చేయడానికి ఈ యొక్క నిర్ణయాలు తీసుకుంటుంది సుప్రీంకోర్టు. ఆల్రెడీ మరి జడ్జిమెంట్ అయితే పాస్ అయిపోయింది. ఒకవేళ జడ్జిమెంట్ ఇచ్చే ముందు కూడా మరి 1-2 సార్లు ఖచ్చితంగా జడ్జిమెంట్ ఆలోచించి ఇవ్వాలి. ఇలా ఏది పడితే ఆ జడ్జిమెంట్ తీసుకోకూడదు. మరి ప్రస్తుతం నేను ఎక్కడికి వెళ్ళాలి, ఎవరికి కంప్లైంట్ చేయాలి, ఈ యొక్క జడ్జిమెంట్ ఆపాలంటే నాకైతే అర్థం కావట్లేదు అని చెప్పి మరి యానిమల్ లవర్స్ అందరికీ కూడా ఒక సందేశాన్ని మరి సదా గారు అయితే ఏడుస్తూ ఇస్తున్నటువంటి ఒక వీడియో అయితే మనం చూస్తున్నాం. సో మనకు భూమి మీద ఎన్ని జంతువులు ఉన్నా వాటికి బ్రతికే స్వేచ్ఛ అయితే ఉంటుంది, వాళ్ళకి జీవించే హక్కు అయితే ఉంటుంది ఏ జంతువు అయినా సరే. సో సరే ఇది ఈ విషయం కొద్దిగా పక్కన పెడితే ఇప్పుడు వాళ్ళు ఎవరైతే సదా ఏడుస్తున్నారో మరి కుక్కల గురించి వీధి కుక్కల గురించి అయితే ఏడుస్తున్నారో సో అది మంచిగా ఉంది. కానీ కాకపోతే మరి కుక్కలు ఏవైతే కరిచి మరి చనిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు మనుషులు కదా, అవి కుక్కలు. సరే కుక్కలకు కూడా రెస్పెక్ట్ చేద్దాం మనం, కానీ కుక్కల కంటే మనుషులు ఇంపార్టెంట్ కదా. మరి 49 మంది చనిపోయారు ఈ సంవత్సరంలో. 49 మంది కుక్కలు కరిచి రేబీస్ వ్యాధి వచ్చి 49 మంది ఢిల్లీలో మాత్రమే చనిపోయారు. సో ఇంకా దేశవ్యాప్తంగా ఇంకెన్ని మరణాలు ఉంటాయి? సో ఈ వీటన్నిటి మరణాలకు కారణం ఎవరు? మరి మీరు వాటికి ఏమన్నా వాళ్ళకి ఏమన్నా మద్దతు తెలిపిరా మీరు? మరి దానికి ఏమన్నా
నష్టపరిహారం ఇచ్చిరా? సో కుక్కలు బ్రతకాలి, మనుషులు బ్రతకాలి. సో మీరు కుక్కలకు జరిగితే ఇంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కదా, మరి 49 మంది చనిపోతే మరి వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి అని కూడా ఒకసారి మీరు ఆలోచించాలి. ఎవరైతే జంతు ప్రేమికులు ఉంటారో ఆలోచించాలి. కుక్కలు కూడా బ్రతకాలి, వాటిని చంపాలని కాదు, వాటిని పూర్తిగా తొలగించాలని కాదు. కానీ కాకపోతే ఏం చేస్తారు, గవర్నమెంట్ అనేది వాటికి ఒక షెల్టర్ ఏర్పాటు చేసి ఎవరైతే మన రీసెంట్గా రోజు ఒక పేపర్లా చూస్తున్నాం, రోజు ఒక వీధి కుక్క దాడిలో బాలుడు మృతి, చిన్నపిల్లల మృతి అనేది చూస్తూ ఉన్నాం. మరి వీటన్నిటికీ ఎవరు స్పందించింది, కుక్కల విషయంలో ఇంత స్పందన ఎందుకో మరి కొందరికైతే అర్థం కాని విషయం అని చెప్పొచ్చు. మరి ప్రభుత్వాలు కూడా ఏం చేయాలంటే, మరి ఒకవేళ అలాంటి నిర్ణయం ప్రస్తుతం అయితే ఢిల్లీలో జరుగుతుంది, అది రాను దేశవ్యాప్తంగా వ్యాపిస్తుందా అనేది తర్వాత ప్రశ్న. కాకపోతే మరి కుక్కలు కరవకుండా వీధిలో తిరగకుండా ఉండాలంటే ప్రభుత్వాలు కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలి. నిజంగా చెప్పాలంటే రాను మిగతా దేశాలలో మిగతా రాష్ట్రాల్లో కూడా ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చిందో అది ఖచ్చితంగా అమలు రావాలి. ఎందుకంటే మనం చూస్తూనే ఉన్నాం, అంతెందుకు మన గల్లీలోనే ఖచ్చితంగా మనం ఈ వీడియో చూస్తున్నటువంటి మీ గల్లీలోనే కుక్కల బెడద యొక్క ఏదో ఒక వార్త మీరు వినే ఉంటారు. నైట్ పూట కూడా మరి ఖచ్చితంగా చిన్నపిల్లల్ని బయటకు పంపించాలంటే కూడా చాలా మంది భయపడుతున్నటువంటి ఏమంటారు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఏదైతే సుప్రీంకోర్టు ఢిల్లీలో ఇచ్చిందో అదే తీర్పు ఇక్కడ కూడా హైకోర్టులు కావచ్చు, ఇక్కడ లోకల్లో కూడా మరి ఖచ్చితంగా ప్రతి గ్రామాల్లో కూడా ఈ యొక్క తీర్పు అయితే ఖచ్చితంగా రావాలని అయితే కోరుకుందాం. ఎందుకంటే మరి కుక్కలు కరిచి చనిపోయి చాలా మంది ఉన్నారు. ఎందుకంటే వాటికి ఏమంటారు, ఇప్పుడు రోడ్డు మీదకి వస్తే చిన్నపిల్లలు కనిపించిందంటే పరిగెత్తి కరిచేస్తుంది. సో దానివల్ల నష్టపోయేది వాళ్ళ ఫ్యామిలీ నష్టపోతుంది. ఇప్పుడు మరి కుక్కలకు నష్టం జరిగితే మీకేమీ ఇంత బాధపడుతున్నారు, మరి ఫ్యామిలీకి నష్టం వస్తే వాళ్ళు ఎంత బాధపడతారు? వాళ్ళ జీవితం కదా, పిల్లలు అనేది వాళ్ళ జీవితం. కుక్క ఇది కాకపోతే ఇంకో కుక్క వస్తుంది, వీధిలో చాలా కుక్కలు ఉంటాయి. సరే కుక్కలు చిన్న చూపని కాదు, అవి జంతువులే. సో వాటికంటే మనం మనుషులు ఇంపార్టెంట్ కదా అనే విషయాన్ని అయితే మనం ఒకసారి అయితే ఆలోచించాలి. ప్రభుత్వాలు కూడా వీటికి సంబంధించి కూడా చర్యలు అయితే తీసుకోవాలి. వాటికి ఏమైనా ఇంజెక్షన్స్ ఇచ్చినా అవి కానీ, లేదంటే కరవకుండా వీధిలో వాటికి ఒక ప్రత్యేకమైన, ఇప్పుడు ఢిల్లీలో ఏ విధంగా అయితే ఏర్పాటు చేస్తారో వాటికి షెల్టర్ ఏర్పాటు చేసి అక్కడ ఫుడ్ కావచ్చు, వాటర్ కావచ్చు, ఇవన్నీ సదుపాయాలు అయితే కల్పిస్తే మరి అవి వీధిలోకి వచ్చి మరి పిల్లల్ని కానీ మరి ఎవరిని కానీ కరవకుండా ఉంటాయి అనేది అయితే కొందరి అభిప్రాయం అని చెప్పొచ్చు. మరి ఈ కామెంట్, మరి ఇదైతే సుప్రీంకోర్టు అయితే ఏదైతే నిర్ణయం తీసుకుందో అది మీకు ఎట్లా అనిపిస్తుంది అనేది ఒకసారి అయితే మీరైతే కింద కామెంట్ చేసి అయితే చెప్పండి. సో మొత్తానికైతే దేశవ్యాప్తంగా ఈ నిర్ణయం అయితే కొంచెం సంచలనం రేపిందని చెప్పుకోవచ్చు. జంతు ప్రేమికులకైతే దీన్ని వ్యతిరేకిస్తున్నారు, ఇక చాలా మంది అయితే దాన్ని స్వాగతిస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. మీరు ఖచ్చితంగా మీరైతే ఏమనుకుంటున్నారో ఒకసారి కింద కామెంట్లో అయితే తెలియజేయండి.